ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం లాస్ట్ మంత్ జూలై ఆగస్టులో చాలా కంపెనీలు కొత్త కంపెనీలు లిస్ట్ అయినాయి. ఐపీఓలో వచ్చిన వాళ్ళకి అలాగే లిస్ట్ అయిన రేట్ ఎలా ఉంది, అలాగే లిస్టింగ్ గెయిన్స్ ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. టాప్ 10 కంపెనీస్, ఈ వారంలో రిలీజ్ అయిన 10 కంపెనీస్ వాటి యొక్క లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ అనేది మొన్న లిస్టింగ్ వచ్చింది. 8-12 ఆగస్టు 12వ తారీఖు లిస్ట్ అయింది. అయితే ఇది ఐపీఓ ప్రైస్ 70 రూపీస్లో అలాట్ అయింది. సో లిస్టింగ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 115. సో దాదాపు లిస్టింగ్ గెయిన్స్ వచ్చి 60%, 64% లిస్టింగ్ గెయిన్స్తో టాప్లో ఉంది హైవే ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 120 దగ్గర రేంజ్లో ఉంది. సో ఐపీఓ ప్రైస్ అయితే 70 రూపీస్లో ఉన్నది. సో చాలా బెనిఫిట్ అయింది, 60% అయితే బెనిఫిట్ వచ్చింది. సో ఇది హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL, ఇదైతే 800లో మనకి ఐపీఓ ప్రైస్లో అలాట్ అయింది. అలాగే ఇప్పుడు లిస్టింగ్ డే నాడు వచ్చి 880 10%. తర్వాత ఇప్పుడు కరెంట్ పర్సెంట్ తీసుకుంటే టోటల్ ఇప్పుడు 1300 దాకా వచ్చింది. సో 60% దాకా లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. సో NSDలో వచ్చి బిగ్ సక్సెస్ అయింది, 60% దాదాపు రిటర్న్స్ వచ్చాయి. దాదాపు తర్వాత చూసుకుంటే ఇది లిస్టింగ్ డేట్ వచ్చి ఆగస్టు 6వ తారీఖు లిస్టింగ్ అయింది. సో మంచి గెయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత MB ఇంజనీరింగ్, ఇది వచ్చి ప్రజెంట్ ఐపీఓ ప్రైస్ వచ్చి 385లో ఉంది. ఇప్పుడు లిస్టింగ్ ప్రైస్ వచ్చి 385 దగ్గరే అయింది. అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 440 ఉంది. సో 14% దాకా దీనికి లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. సో ఆగస్టు 6వ తారీఖు ఇది వచ్చింది. దాని తర్వాత శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియాలిటీ, ఈ కంపెనీ లిస్టింగ్ వచ్చింది 150 ప్రైస్ మీద, ఐపీఓ ప్రైస్ మీద ఉంది. అయితే లిస్టింగ్ డే నాడు 178 దాకా వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి దాదాపు 200 దాకా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే 30% లిస్టింగ్ గెయిన్స్ అయితే ఈ లోటస్ డెవలపర్స్కి వచ్చింది. తర్వాత లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, ఇది వచ్చి 158 రూపీస్ దగ్గర ఐపీఓ ప్రైస్ దగ్గర కోటింగ్ వచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు అలా లిస్టింగ్ డే నాడు రిజల్ట్ బ్యాడ్ అయింది, 137 దగ్గరే కోట్ అయింది, 12% నెగిటివ్లో లిస్టింగ్ అయింది. అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 149 150 ఆ రేంజ్ ఉంది. సో స్టిల్ 5% మైనస్లో ఉంది. తర్వాత ఆదిత్య ఇన్ఫోటెక్, ఇది వచ్చి ఐపీఓ ప్రైస్ వచ్చి 675 అయితే లిస్టింగ్ డే నాడు 1000 దగ్గర లిస్ట్ అయింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1060 ఉంది ఇప్పుడు. సో దాదాపు 57% రిటర్న్ అయితే ఇది ఇచ్చింది. సో ఇది కూడా ఆగస్ట్ 5వ తారీఖు వచ్చింది. సో లిస్టింగ్ 50% దాకా హైక్ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, శాంతి గోల్డ్ వచ్చి 199 దగ్గర ఐపీఓ ప్రైస్, లిస్టింగ్ వచ్చి 227 నాడు లిస్టింగ్ డే నాడు క్లోజ్ అయింది. ఆగస్ట్ 1న లిస్టింగ్ వచ్చింది NSE BSEలో, టోటల్ 14% వచ్చింది. అలాగే ఇప్పుడు తీసుకుంటే కరెంట్ ప్రైస్ వచ్చి 247 ఉంది. సో 24% రిటర్న్ అయితే వచ్చింది. దాని తర్వాత చూసుకుంటే బ్రిగేడ్ హోటల్ వెంచర్స్, బ్రిగేడ్ కూడా 90 రూపీస్ దగ్గర ఐపీఓ ప్రైస్, అయితే లిస్టింగ్ నాడు 84 దగ్గర ఉంది. సో 10% మైనస్లో ఓపెన్ అయింది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 85 ఉంది. సో స్టిల్ 5% మైనస్లో ఉంది. అలాగే ఇండిక్యూబ్ స్పేస్ లిమిటెడ్, వచ్చి 237 ప్రైస్ దగ్గర జూలై 30th నాడు లిస్టింగ్ అయింది. సో దీని లిస్టింగ్ ప్రైస్ వచ్చి 216, సో -9% మైనస్లో వచ్చింది. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా 217 ఉంది, స్టిల్ బిలో 8% మైనస్లో ఉంది. తర్వాత GNG ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, GNG వచ్చి ఐపీఓ ప్రైస్ 237 ఉంది. అలాగే ఇది జూలై 30th నాడు లిస్టింగ్ అయింది.
సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 320 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా 35%, 40% దాకా రిటర్న్స్ వచ్చాయి. సో తర్వాత యాంథమ్ బయోసైన్సెస్ లిమిటెడ్. ఇది వచ్చి 570 ఐపీఓ ప్రైస్. సో ఇది జూలై 21 నాడు లిస్టింగ్ అయింది. సో దాదాపు 720 దగ్గర లిస్టింగ్ అయింది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 740 ఆ రేంజ్లో ఉంది. దాదాపు 30% మనకి ప్రాఫిట్ వచ్చింది. అలాగే స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ ఇది వచ్చి 407 దగ్గర ఐపీఓ ప్రైస్ వచ్చింది. సో 17th జూలై రిలీజ్ అయింది. ఇది 436 దగ్గర లిస్టింగ్ అయితే ఇప్పుడు 465 దాకా ఉంది. సో ఇది 14% దాకా ప్రాఫిట్ ఉంది. సో మిగతా వాటిలో చూసుకుంటే జూలైలో లిస్టింగ్ అయిన వాటిలో ఇంకొకటి సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్. ఇది 82 రూపీస్ దగ్గర ప్రైస్ వస్తే లిస్టింగ్ వచ్చి 110 వచ్చింది. దాదాపు 35% ప్రాఫిట్. ఇప్పుడు 120 రూపీస్ ఉంది. సో 47% రిటర్న్స్ వచ్చాయి. తర్వాత ఇంకొక ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది జూలై 2వ తారీఖు లిస్ట్ అయింది. 740 రూపీస్ దగ్గర ఐపీఓ ప్రైస్ అయితే 835 దాకా లిస్ట్ అయింది. సో ఆ రోజు వచ్చి 12% గెయిన్ అయింది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ వచ్చి 740 ఉంది. సో రిటర్న్స్ వచ్చి ఓన్లీ 0.4% రిటర్న్స్ మాత్రం ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ బాగా వచ్చిన వాటిల్లో ఏంటంటే ఓస్వాల్ పంప్స్. ఇది ప్రజెంట్ 614 దగ్గర ఉంది. లిస్టింగ్లో వచ్చినాడు 634, 3% గెయిన్ వచ్చింది. అయితే ఇప్పుడు 750 దాకా ఉంది. సో 25% ప్రాఫిట్ ఉన్నాయి. సో ఇవ్వండి మనకి ఇప్పటిదాకా రీసెంట్ ఐపీఓస్లో లిస్టింగ్ అయ్యి ఇంకా బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్. సో ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ అండి. నమస్తే.